సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు స్టార్స్. ఉప్పల్ బాలు బాగా పరిచయమా మీకు? ఫ్రెండేగా. మాట్లాడు. ఎప్పుడు ఎన్నిసార్లు మనం కలవలేదు. మాట్లాడతారా? మీరు ఏదో తెలియనట్టు. నాకు తెలుసు డార్లింగ్. వాళ్ళంతా ఫ్రెండ్సే. ఒకసారి మాట్లాడిస్తావా వాళ్ళతో నేను కాల్ చేయను. చేయరా? చేయను. ఓకే. నేను ఎవరికి చేయను. మీ క్లోజ్ ఫ్రెండా, జాన్ జిగిరియా, జస్ట్ ఫ్రెండా? నాకు ఫ్రెండే, క్లోజ్ ఫ్రెండ్సే. క్లోజ్ ఫ్రెండ్సే. కూర్చొని రాసుకొని తిన్నాము, ఈవెంట్లకు వెళ్ళాము. ఆ. క్లోజ్ ఫ్రెండ్సే మేమంతా. ఓకే. అంటే క్లోజ్ ఫ్రెండ్సే. ఎవరి వర్కులు వాళ్ళవి, వాళ్ళు బిజీ, వాళ్ళు నా బిజీ నేను. ఎవరికున్న ఒక్క చోట అందరం కలిసినప్పుడు మళ్ళీ అందరం హ్యాపీగా కలుసుకుంటాం. ఆ ఉప్పల బాలు కానీ, వైజాగ్ సత్య కానీ, ఇంకెవరు మీకు ఇష్టం? బషీర్ మాస్టర్ కానీ. కానీ దేవసేన ఫ్రెండ్స్, దేవసేన నాకు ఒక 4 years నుంచి పరిచయం. మస్తు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మేమిద్దరం ఇలా మాట్లాడుకోవడానికి కారణం కూడా మా బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్గా మేమిద్దరం ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ అనుకున్నాను, కుదరలు, ఇవాళైతే కలిసింది. లవ్ యూ. ఏమి అంటే చాలా మంచి మనిషి అనమాట. ఇవాళ నేను ఇంటర్వ్యూ చేస్తాను కూడా అనుకోలే. లాస్ట్ టైం ఒక ఈవెంట్ చేశాడు, చాలా పెద్ద ఈవెంట్ చేశాడు, చాలా సక్సెస్ అయిందనమాట. కానీ దేవసేన ఇంకా కూడా ముందుకు వెళ్తూ చాలా కష్టాలు పడుతున్నాడు అనమాట. కష్టం మీన్స్ సోషల్ మీడియాలో ఎదగాలని. కొంతమంది చేయబట్టికి డల్ అయిపోయిందని అనుకున్నా నేను. అవునా కదా? నీకు ఎక్కువ బాధ పెట్టిన రోజులు ఏమన్నా ఉన్నాయా సోషల్ మీడియాలో? నిన్ను బాధ పెట్టి సోషల్ మీడియా నేను ఎక్కడ ఎవరిని బాధ పెట్టలేదండి. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా మాట, నువ్వేమన్నా బాధ పెట్టినా? చిన్న మాటలు వస్తుంటాయి ఫ్రెండ్లో, సోషల్ మీడియాలో వచ్చినా కూడా అక్కడక్కడికి అంతవరకు. కానీ నేను దాన్ని పెద్దగా ప్రొలాంగ్ చేసుకొని దాన్ని పట్టించుకోను. ఏదైనా నవ్వుతూనే తీసుకుంటా. నవ్వుతోటే తీసేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన మనసు ఏంటంటే ఒకడు అన్నాడు, ఒకరితో పాడాడు. మనల్ని ఒకవేళ ద్రోహం చేసినా కూడా, మన బాధ పెట్టినా కూడా దేవుడు కదా, అది మీకు బాగా తెలుసు, మీకు చాలా బాగా తెలుసు. గాడ్ ఇస్ గ్రేట్ అంటారు చాలా మంది. కానీ ఇంకోటి ఏంటంటే దేవసేన గారు, చాలా మంది ఇప్పుడు కొంతమంది నేను విన్నా, మీ పక్కన మీరు ఎవరి పక్కన ఉంటే వాళ్ళ పక్కన వాళ్ళు ఎదుగుతారని చెప్పి విన్నా. అది ఎందుకంటే అది నాకు కూడా తెలుసు. కానీ ఫ్రెండ్స్, దేవసేన పక్కన అంటే దేవసేన ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో శుభదినం అని. వాళ్ళకి శుభదినాలు నాతో ఉంటే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అవుతాయి. చాలా హ్యాపీగా పైకి వచ్చేస్తారు. నా వల్ల ఎంతో పొందుతారు. నా వెనకే నన్ను మరి నా పక్కన ఉండొచ్చుగా కొన్ని రోజులు. మీ దగ్గర ఎప్పుడు ఉంటున్నాయి కదండి. నా ఈవెంట్ మీరే కదండి సక్సెస్ చేశారు. సక్సెస్ చేశాను కానీ మీరు నా పక్కన ఉండట్లేదు కదా. ఒక్కడుండి నేను ఇక్కడుంటే ప్రాణం విలవిలా, మీరెక్కడో నేనెక్కడో. నువ్వు మీ ఇంట్లో ఉంటే నేను మా ఇంట్లో ఇంటే ప్రాణం. నేను ఎప్పటికప్పటికి ఒకవేళ మీరు బిజీగా ఉన్నా నేనే కాల్ చేస్తాను. కరెక్ట్. బషీర్ గారు బాగున్నారా? కానీ ఫ్రెండ్స్ చాలా మందికి ఇంకోటి ఏంటంటే దేవసేన గ్రూప్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో వాట్సాప్ గ్రూప్, దేవసేన వాట్సాప్ గ్రూప్ అని ఉంది. ఆ గ్రూప్లో దాదాపు ఒక 400 members ఏముంటారు. చాలా మందికి కూడా ఎవరైనా గ్రూప్లోంచి లెఫ్ట్ అయిపోయినా కానీ ఫోన్ చేసి మరీ మంచి మనసుతోటి నవ్వుతూ మరీ యాడ్ చేస్తుంటారు అనమాట. అంటే ఆయనకున్న ఫ్యాన్స్లో కానీ ఎవరైనా కానీ నవ్వుతూ సమాధానం చెప్పేస్తాడు.